వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి రియా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బనానా చాక్లెట్ కేక్ని ఇంట్లో ఉన్నటువంటి చాక్లెట్స్ యూస్ చేసి ఎలా చేశాననేది ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా టేస్టీగా అయితే వచ్చేసింది కేక్ అయితే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికోసం అయితే నేను 3 బనానాలను అయితే తీసుకున్నాను. చిన్న సైజు బనానాలు కాబట్టి నేను 3 అయితే తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద సైజు ఉంటే కనుక ఒక 2 అయితే తీసుకోండి. ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. దీంతోపాటు 2 ఎగ్స్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని 1/2 కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసేసి మిక్సీ అనేది పట్టేసుకోవాలి. దీని అంతటిని షుగర్ అనేది బాగా కరిగిపోయే వరకు దీన్ని అయితే మిక్సీ పట్టుకుని దీని అంతటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకుని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చాక్లెట్ పీసెస్ని కూడా ఇందులో వేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా బాగా బీట్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెము మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలంటే నేనైతే 4 టేబుల్ స్పూన్ వరకు అయితే మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కన్సిస్టెన్సీ చూసుకుని మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెం జారుడుగానే ఉంటేనే బాగుంటుంది కేక్ అనేది. నేను కొంచెం 4 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 5 నుంచి 10 మినిట్స్ పాటు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. మీకు చాక్లెట్ ఫ్లేవర్ బాగా ఇష్టం ఉంటే కనుక చాక్లెట్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను. తర్వాత మనం బాగా బీట్ చేసుకున్న తర్వాత కేక్ బేక్ చేసుకునే బౌల్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని దానికి కొంచెం బటర్ అప్లై చేసి ఇలా నేను పైన కొంచెం మైదా పిండిని అయితే ఇలాగా జల్లుకున్నాను. ఇలా జల్లుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్యాటర్ ఏదైతే ఉంటుందో అది అన్ని వైపులా వెళ్ళేటట్టు సర్దుకుని దీనిపైన మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్తో పాటు కొంచెం మీరు ఇష్టమైతే కనుక చాక్లెట్స్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉంటే కనుక చాక్లెట్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. తర్వాత దీన్ని నేను ఓవెన్లో పెట్టి ఒక 7 మినిట్స్ పాటు పెట్టానండి. టైం అనేది ఇక్కడ 9 చూపిస్తుంది కానీ ఆ తర్వాత నేను 7 మినిట్స్కి చేంజ్ చేశాను. స్టవ్ మీద కుక్ చేసుకోవాలంటే దీన్ని మనం ఒక బౌల్లో స్టాండ్ అనేది పెట్టేసి ఈ కేక్ బ్యాటర్ని అంతా దాని మీద పెట్టేస్తే పైన మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసేసుకుంటే కేక్ అనేది స్టవ్ మీద కూడా చాలా ఈజీగానే కుక్ అయిపోతుందండి. నేను ఓవెన్లో కుక్ చేశాను కాబట్టి నాకు తక్కువ టైంలో కుక్ అయిపోయింది ఇదంతాను. కేక్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేసిందండి. నాకు 7 మినిట్స్ అయితే పట్టింది. 7 మినిట్స్ తర్వాత కేక్ అయితే నాకు రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను ఇలాగ ప్లేట్లోకి తీసుకున్నానండి. రెగ్యులర్గా మనం చాక్లెట్ కేక్ అనేది కోకో పౌడర్ యూస్ చేసి చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి చాక్లెట్స్ని యూస్ చేసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కేక్ అయితే చాలా స్పాంజీగా కూడా వచ్చింది. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేసేయండి. ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.